కొంచెం జంతర మంతర మాయాజాలంలో పక్షి దెయ్యం కలిసుంటే గందరగోళంలో. ఈ టైంలో ఎవడ్రా బాబు? ఏం సులోచనమ్మా, చారు వెళ్ళిపోమని చెప్పింది కదా, ఇంకా వెళ్ళలేదే? ఎందుకు వచ్చింది మళ్ళీ? చెప్పింది బాబు, వెళ్తుంటే గుర్తొచ్చింది. రేపు నా పుట్టినరోజు అయ్యారు. పొద్దున్నే గుడికెళ్ళి సాయంత్రం వస్తానయ్యారు. సర్లే వెళ్ళు. ఏంటి హ్యాపీ బర్త్డే చెప్పాలా నీకు ఇప్పుడు? థ్యాంక్ యూ అయ్యారు, థ్యాంక్ యూ అయ్యారు. ఏంటి సులోచనమ్మా? అక్కడ ఆ బాబు గారు సోఫాలో పడుకున్నారండి. మీతో చెప్పడం మర్చిపోయాను. నాకు తెలుసు, తిన్నది ఎక్కువే మత్తులో పడుకున్నట్టున్నాడు. వాడిని డిస్టర్బ్ చేయకుండా వెళ్ళు. అలాగే అయ్యారు. తీస్తున్నానులే. ఇది మళ్ళీ సఫాయిస్తుందేమో, వెళ్ళి మెయిన్ డోర్ వేసేస్తాను. అయ్యారు, తలుపు జాగ్రత్తగా వేసుకోండి. వెళ్ళిపోయిందా? బుద్ధుందా నీకు? వచ్చేటప్పుడు డోర్ లాక్ చేసి రావాలి కదా. సారీ సార్, మళ్ళీ వెనక్కి వస్తుంది అనుకోలేదు. చిగ్గురే చెప్పకు. సరే సరే, త్వరగా పట్టు. అసలు ఏం చేస్తున్నారా? సార్, డోర్ సరిగ్గా వేశారా? సారీ సార్, వాడికి మత్తు వదిలిపోయినట్టుంది. ప్లాన్ అంతా పాడు చేశారు. అయిపోయారు నా చేతిలో. సార్, ఇదేంటి కందీశాడు అన్నట్టు తెలిసిపోయిందా? అయ్యారు, మళ్ళీ ఎలా వచ్చావు? మీరు డోర్ సరిగ్గా వేయలేదయ్యారు. సరిగా వేయలేదా? 1-2 సార్లు చెక్ చేసి మరీ వచ్చాను. అయినా మళ్ళీ ఎందుకు వచ్చావు? ఇందాక ఆ భార్యాభర్తల గురించి అడిగానే కాని చారమ్మ గారు, అదే మన చార్లతమ్మ గారి గురించి మర్చిపోయినయ్యారు. చిందా చెప్పాను కదా, వాళ్ళిద్దరు పక్క రూమ్ లో కబుర్లు చెప్పుకుంటారు. నీకు బుర్రకెక్కలేదా? పక్క రూమ్ లో కూడా చూశానయ్యారు, అక్కడ కూడా లేరు. పక్క గదిలో కూడా చూసావా? జాయ్, ఏమనుకుంటున్నావా నువ్వు? ఏంటయ్యారు? పని మనిషిగా ఉండకుండా ఎక్స్ట్రాల్ చేస్తున్నావు. అయ్యారు, అయిపోతున్నా చేతిలో. పదా పదవే. అయ్యారు, పదా అయ్యారు, నేనేం చేశానయ్యా? అయ్యారు, అది కాదయ్యా.
పట్టింది నా కాదురా. పదవే. ఈ రోజు నువ్వు నాకు చేతిలో చచ్చావు. నిన్ను చంపేస్తానా? చావే. చావు. ఈ రోజు నీ వదల్ని. సార్ నేను కాపాడండి సార్. ఈ అమ్మ కొడుకున్నారా ఈ ముచ్చులు నన్ను చంపేసేలా ఉంది. ఇక నువ్వే కాపాడతానే. అయిపోదా బాగైంది. తిక్క కుదిరింది. వాళ్ళ రోగం కుదిరింది. హాయ్ శ్రావణ్. మై గాడ్. అక్క 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 శ్రావణ్. శ్రావణ్ నువ్వేంటి ఇక్కడ పడుకున్నావు? శ్రావణ్ అక్క ఏంటిది? నువ్వు చచ్చినా నీలో సరసం ఇంకా చావలేదా? అక్కడ అన్నయ్య వాళ్ళు మన కోసం వెయిట్ చేస్తుంటారు. త్వరగా బాడీ వదిలేసి వెళ్ళిపోదాం పదా. వయసులో నాకన్నా చిన్నదానివి. నేను చెప్తే వినవా? నాకేం చెప్పొద్దు. నువ్వు వదిలేసిరా. నేను వెళ్తున్నాను అంతే. ఆగవే, నేను చెప్పేది విను. చెల్లి ఆగవే, నేను వస్తున్నాను. హాయ్ అన్నయ్య. అంతా మీరు చెప్పినట్టే చేసాం. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఎందుకులే అన్నయ్య. బతికున్నప్పుడు సాటి మనుషులకి ఎలాగూ సహాయం చేయలేకపోయా. కనీసం చచ్చి ఆత్మలైన తర్వాత అయినా సహాయం చేయకపోతే లావైపోతాం. నువ్వే సో ఇది శ్రీమంతుడు సినిమా డైలాగ్ కదా? అవును, ఫ్యాన్స్ ఇక్కడ 10 సార్లు చూశాను ఫ్రీగా. బొంగులే. ఓకే అన్నయ్య, నేను ఈ సులోచనమ్మని ఇంటి దగ్గర వదిలేసి వెళ్తాను. అసలే అమాయకురాలు, స్పృహలోకి వస్తే కంగారు పడిపోతుంది. ఓకే సిస్టర్స్, బాయ్. ఓకే అన్నయ్య. సంయుక్త సంయుక్త ఏమైంది? సురేష్
ఇందాక ఏమైంది నీకు? ఏమీ లేదు, జస్ట్ పడుకున్నానంతే. ఓ అంతేనా? ఏమైందో అని టెన్షన్ పడిపోయాను. సడన్ గా నాకు కూడా నిద్ర పట్టేసింది. నా పరిస్థితి అంతే. చారు వెళ్ళిపోయిందా? మనం పడుకున్నామని డిస్టర్బ్ చేసినట్లేదు. మీ బాస్ కూడా పడుకున్నట్టున్నారు. సరే వెళ్దాం పద. పదా. చూస్తున్నారు. వీళ్ళు టెక్నాలజీ బాగుందిరా. సారీ అండి, అనుకున్న టైం కన్నా కొంచెం లేట్ అయింది. ఇట్స్ ఓకే కార్తీక్, మొత్తానికి సక్సెస్ఫుల్ గా పని పూర్తి చేసుకుని వచ్చారుగా. మామూలు కాదు, సూపర్ సక్సెస్ఫుల్ గా. మీ మంత్రం, మీ నెట్వర్క్ వల్ల మేము డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేకుండా పోయింది. ఈ కబుర్లని తర్వాత చెప్పుకుందాం కానీ ముందు వాళ్ళు ఏం చేసినారు, ఎట్లా చేసినారు చెప్పండి. జల్దీ చెప్పండి, తొందరగా చెప్పండి, డీటెయిల్డ్ గా చెప్పండి. జరిగిందంతా డీటెయిల్డ్ గా చెప్పలేమని చూపించేలా ప్లాన్ చేసాం. రైట్, కరెక్ట్ చేయి. ఓకే. ఏంటి చెల్లి ఇది? ఏంటబ్బా బొమ్మ రావట్లేదు. ఇప్పుడు అదంతా అవసరం? అది అక్కడ పెట్టండి. సిటికలో బొమ్మలు వచ్చేలా చెప్తాను. అంటే యాక్చువల్లీ అరే బెహన్, క్యా బాత్ కర్తే తూ? మన పవర్స్ అందరి ముందు చూపించకూడదు. అవునక్క, ఆల్రెడీ కేబుల్ ఉంది కదా, 30 సెకండ్స్ ఓపిక పట్టు. అలాగే. మామా, గంట మోగగానే అరుపులు కదా వినపడాల్సింది, వాళ్ళ నవ్వులు వినపడతాయేంటి? ఈ బంగ్లా చరిత్రని కుర్రాలు తిరగరాసేలా ఉన్నారే. ఇప్పుడు ఏం చేద్దాం మావా? అప్పుడు చేయకుండా పడుకో, పొద్దున్నే బాబ్జీ బాబు గారికి అప్డేట్ చేద్దాం. గోవింద గోవింద. హలో, చెప్పరా. ఏమండి బాబు బాబు గారు ఎక్కడున్నారండి? ఆఫీసులోనే ఉన్నాను, మ్యాటర్ ఏంటో చెప్పు. అదే బాబు, ఆ కుర్రాళ్ళు పారిపోయారా? లేదండి, ఒక పక్క గంట మోగుతుంటే మరో పక్క జోకులు వేసుకుంటూ పక్క పక్క నవ్వేస్తున్నారండి. నవ్వుకుంటున్నారా? అసలు అక్కడ ఏం జరుగుతోంది లోపల? అదే అర్థం కావట్లేదు బాబు. అయినా అర్ధరాత్రి బంగ్లాలో పోయి తెలుసుకునే ధైర్యం మాకెక్కడదు బాబు. అర్థమైంది. ఈ బాబ్జీ రంగంలోకి దిగాల్సిన టైం వచ్చింది రంగా. మీరు ఎట్టకంటే అట్టగా బాబు, అడ్వాన్స్ మీది, కమిషన్ మావి. మీరేం కంగారు పడకండి.
కథలో ట్విస్ట్ తీసుకొచ్చే బాధ్యత నాది. ఓకే బాయ్. బాయ్ అండి. ఏం ట్విస్ట్ లో ఏం పోడు, ఇటేమో కుర్రోలు అటేమో కమిషన్లు, కాలమే డిసైడ్ చేయాలి. వీళ్ళకి ఎలా చెక్ పెట్టాలో నాకు తెలుసు కదా. ఎస్ ఏంటి ఈరోజు చారుల తదోలా ఉంది? గుడ్ మార్నింగ్ చారు. చారు, ఎందుకు అలా చేశావు? నన్నే చెయ్యొద్దు, ఆ ప్లాన్ నాది కాదు. ఏం మాట్లాడుతున్నావు? నన్నే చేయొద్దు, వద్దు 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 వద్దు, ప్లీజ్ సంయుక్త, నన్నే చేయొద్దు, నన్ను వదిలే, ప్లీజ్ నన్నే చేయొద్దు. ప్లాన్ నీది కాదంటే వదిలేస్తానా? నిజంగా నాకు తప్పేం లేదు, అదంతా చేసింది బాసే. నీ చావు నా చేతుల్లోనే ఉంది. చంపేస్తా, నిన్ను చంపేస్తా. వద్దు. చారు, వాట్ హ్యాపెన్? ఏమైంది చారు? ఏమైంది మేడం? ఏమో నాకు తెలియదు. నేను వచ్చేసరికి ఏదో ఆలోచిస్తుంది, విష్ చేస్తే సడన్ గా ఇలా బిహేవ్ చేస్తుంది. మేడం మేడం ఏమైంది? ఓకే ఓకే కూల్, నాకేం అవ్వలేదు. సంయుక్తని కంగారు పెట్టడానికి ఊరికే అలా యాక్ట్ చేశాను. మీరెళ్ళండి. సార్ వచ్చే టైం అయింది, పొద్దు పొద్దున్న ఈ యాక్టింగ్ లేండి మేడం. చారు, నీళ్లు తీసుకో. ఓకే. నిజం చెప్పు, యాక్ట్ చేసావా? ఏదో తప్పైనట్టు అంతా బాస్దే అన్నా, దేని గురించి? అంటే యాక్చువల్లీ సడన్ గా ఏదో పీడకలు వచ్చింది, దాంతో భయపడిపోయి ఏదో పిచ్చి పిచ్చిగా అలా వాగేశాను. పట్టపగలు పగటి కలలు కనేవాళ్ళని చూశాను కానీ పీడ కలలు కనేవాళ్ళని నేనే చూస్తున్నాను. సారీ, నైట్ నాకు సురేష్ కి త్వరగా నిద్ర పట్టేసింది. పొద్దున్నలోచి చూస్తే నువ్వు లేవు. సరే, డిస్టర్బ్ చేయడం ఎందుకులే అని సైలెంట్ గా వచ్చేసాం. నైట్ మీరిద్దరూ అక్కడే పడుకున్నారు కదా, ఆ తర్వాత నేను మిమ్మల్ని లేపబోతుంటే సార్ ఏమో లేపడం ఎందుకు, పడుకొని అన్నారు. సో నేనప్పుడే టాక్సీ పట్టుకుని వెళ్ళిపోయాను. రియల్లీ వీ హ్యాడ్ ఎ గుడ్ టైమ్ విత్ బాస్ కదా? వి హ్యాడ్ ఏ వెరీ గుడ్ టైమ్. ఓకే, దీస్ ఆర్ వర్కింగ్ అవర్స్. షల్ వి స్టార్ట్? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అర్జెంటుగా పాట పాడడానికి వెళ్తున్నట్టున్నాడు.
దొరికితే కాదు చార్లత కూడా ఏమీ జరగనట్టు పని చేసుకుంటుందండి. హలో కమ్ టు మై ఛాంబర్. ఓకే బాస్.